మన రాష్ట్రంలో ఎంత పెద్ద ప్రాజెక్టులు కట్టినా చివరికి జనం అడిగేది ఒక్కటే, నాకేమిచ్చారు. అందుకే ప్రతి రాజకీయ పార్టీ సంక్షేమమే ఫస్ట్ ప్రాధాన్యతగా తీసుకుంటుంది. జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు కూడా ఎంత కష్టమైన సంక్షేమం అసలు ఆపలేదు. కూటమి ప్రభుత్వం కూడా అధికారంలోకి రాకముందు సూపర్ 6 పథకాలు ప్రకటించింది. ఆడబిడ్డ నిధి, ఫ్రీ బస్, దీపం, నిరుద్యోగ భృతి, అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం. ఇక ఇప్పటి వరకు 15 నెలల్లో తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, స్త్రీ శక్తి పథకాలు సక్సెస్ అయ్యాయి. తల్లికి వందనం కింద పిల్లల సంఖ్యను బట్టి 13,000 రూపాయలు, అన్నదాత సుఖీభవ తొలి విడత నిధులు వచ్చేశాయి. స్త్రీ శక్తి వల్ల ఇప్పటి వరకు దాదాపుగా 3 కోట్ల మహిళలు ఫ్రీ బస్సులో ప్రయాణించారు. మిగిలింది 2 పెద్ద హామీలు. ఆడబిడ్డ నిధి నెలకు 1,500, దీనికి 15,000 కోట్ల అవసరం. యువగలం నిరుద్యోగ భృతి 3,000 ప్రభుత్వం చేస్తుంది. ముందు ఉద్యోగాలు ఇస్తాం, తర్వాత అవసరమైతే భృతి ఇస్తాం. ప్రభుత్వం ఇప్పటి వరకు చేసిన పనులు, అమలు చేసిన పథకాలను ప్రజలకు చూపించడానికి ఒక భారీ సభ ప్లాన్ చేసింది. అనంతపురం జిల్లాలో ఈ నెల 10 లేదా 11 తేదీలో ఒక భారీ సూపర్ 6 సక్సెస్ మీట్ నిర్వహించబడుతుంది. ఈ సభలో సీఎం, డిప్యూటీ సీఎం చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ ముఖ్య అతిథులుగా పాల్గొననున్నారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వం ఇప్పటి వరకు అమలు చేసిన పథకాలు, ముఖ్యంగా సూపర్ 6 పథకాల విజయాలు ప్రజలకు సార్వత్రికంగా తెలియజేయబడతాయి. దాదాపు 4 నుంచి 5 లక్షల మంది లబ్ధిదారులు ఈ సభలో హాజరు కావచ్చని అంచనా. ఈ సభను ప్రభుత్వం చాలా ప్రెస్టీషియస్ గా తీసుకుంది. రాయలసీమలో వైసీపీ బలమైన పునాదులు ఉండటంతో అక్కడే ఫోకస్ పెట్టింది. ఇలాంటి సభలను ప్రతి ఏటా ఒక్కసారి నిర్వహించి ప్రజలకు సంక్షేమ పథకాలను గుర్తు చేస్తామని ప్రభుత్వం ప్లాన్. మొత్తం మీద రాష్ట్రంలో అభివృద్ధి ప్రాజెక్టుల కంటే సంక్షేమమే ఫస్ట్ ప్రాధాన్యత. సూపర్ 6 లో 4 ఇప్పటికే రన్ అవుతున్నాయి. మిగతా 2 కోసం ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సభ తర్వాత ప్రభుత్వానికి పాజిటివ్ వైబ్స్ ఎంతొస్తాయో చూడాలి. సూపర్ 6 సక్సెస్ మీట్ పై మీ అభిప్రాయం ఏంటి? కింద కామెంట్స్ లో చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి. మా డిఆర్ ఫోకస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.